హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోస్తాంగ్ పాస్ వద్ద రహ్నీనాలా సమీపంలోని పర్వతం పైనుంచి ఓ కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక వ్యక్తిని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మనాలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంది. ఈరోజు ఉదయం 428/11 కిలోమీటర్ వద్ద ఆఫ్లైన్లో అకస్మాత్తుగా ఎద్దు పట్టాలపైకి రావడంతో రైలు ముందు భాగంలో ఢీకొట్టింది. ఎద్దును ఢీకొన్న తర్వాత రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పట్టాలపై నుంచి ఎద్దును తొలగించారు. రైలు క్షణాల్లో రీస్టార్ట్ చేసి ప్రయాణం కొనసాగించారు. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు తలెత్తలేదు. అయితే రైలు ఇంజన్ ముందు భాగమైన క్యాటిల్ గార్డు విరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందే భారత్ రైలు అధిక వేగంతో పరుగులు తీసే నూతన శ్రేణి రైలు కావడంతో ఇటువంటి సంఘటనలు తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదం సంభవించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా నంది కొట్కూరు మండలంలోని పొత్తిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2000 క్యూసెక్ల నీటిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ భైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య సంయుక్తంగా విడుదల చేశారు. ఈసారి రైతులకు సకాలంలో నీటిని అందించి సాగు సులభతరం చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్లే అలగనూరుకు నీటి ఇబ్బందులు తలెత్తాయని వ్యాఖ్యానించిన ఆయన పోలవరం ప్రాజెక్టును నిర్మించడమే కూటమి ప్రభుత్వ విజయంగా పేర్కొన్నారు. ఈ నీటి విడుదలతో రైతులకు పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. వృధా చేయకుండా మనం ఎంత అవసరము మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి. మనకు ప్రాణాధారమైనటువంటి డ్యాము ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలంలో ఇస్తా ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడుతూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ మరొకసారి అలగనూరు రిజర్వాయర్ కూడా మొదలు పెట్టినాము, రిపేర్ అవుతుంది. రేపు ఎల్లుండో మళ్ళీ నేను కూడా విజిట్ చేస్తా ఉన్నా. దానికి కూడా ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి వీరికి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తున్నాము. త్వరలోనే దాన్ని రిపేర్ చేస్తాము. గోర్కల్లులో కూడా ఉండేటువంటి ఏదైతే గోర్కల్లులో ఉందో ఆ గోర్కల్లులో కూడా త్వరలోనే దాన్ని నింపేసి ఏ ఇబ్బంది లేదు అనుకున్నంత కాబట్టి వాటిని కూడా పెడతాం. ప్రతి చెరువును కుంటలను నింపాలనేటువంటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది. గత పాలకులు చేసిన పాపాల వలనే అలగనూరుకు కారణము. అప్పట్లో ఏదో 30 కోట్లతో 25 కోట్లతో అయిపోయేది. ఇప్పుడు 3 కోట్ల దగ్గరగా ఎస్టిమేషన్లు వస్తూ ఉన్నాయి. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా 11వ రోజు శాకంబరి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పావనమైన ఆదివారం నాడు తొలి ఏకాదశి కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం ఘనక్రమం, సాయంత్రం నీలాపతాలక అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రతిష్ఠత పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఇవాళ 11వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి శేషపాన్పుపై నిద్రిస్తాడు. 4 నెలలు ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశికి లేస్తాడు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి యొక్క లోక రక్షణ బాధ్యతలు అమ్మవారే స్వీకరించి లోకాన్ని తన కరుణారసంతో అనుగ్రహిస్తుంది. అందుకోసం అమ్మవారి దేవాలయానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు ఉపవాసం చేయాలి. సంవత్సరం పాటు ఉపవాస భంగమైన దోషం ఈరోజు శ్రద్ధగా ఉపవాసం చేసిన పుణ్యంతో అది పోతుంది. సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాస వ్రత పుణ్యం వస్తుంది. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవం. మహబూబాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. కోటపల్లి మండలం కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొడ్యూసింగ్ పత్రాలను పంపిణీ చేయగా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. మంత్రిగా తొలిసారి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. చెన్నూరులో 500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అర్హులందరికీ ఉచితంగా ఇసుకతో కూడిన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా నిధులు మంజూరవుతాయని వివరించారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుమాతం మోపుతున్నామని, ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ వ్యాప్తికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు మంచి మేలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కార్యాచరణ తీసుకుంటారు. మంచి విషయమా కదా? అది చెప్పండి. ఎవరు కొట్టలేదు. ఏదైనా మాట్లాడు కొడితే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. కానీ ఇంకెక్కువ పని చేయాలి, మా ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పి మాకు కూడా సంకల్పం వస్తుంది. అవునా కదా? అయితే మీరు మంచిగా చెప్పండి. 2 విషయాలు ఈ ప్రొసీడింగ్స్ లా మీరు ఒక విషయం గమనించాలి. 600 స్క్వేర్ ఫీటే కట్టాలి. 1 స్క్వేర్ ఫీట్ కూడా ఎక్కువైంది అనుకో కంప్యూటర్ ఒప్పుకోదు. కంప్యూటర్ ఒప్పుకుంటుందా? నేను నాయకులు చెప్తే కంప్యూటర్ ఒప్పుకుంటుందా? మీరు నాయకుల దగ్గర పోకండి. నాయకుల దగ్గర పోతే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. కంప్యూటర్ అయితే మీకు బిలియన్. మీరు 600 స్క్వేర్ ఫీట్లనే కట్టుకోండి. మీకు కంటికి కనిపించే దేవుళ్లే డాక్టర్లు అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సమావేశ భవనంలో ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రొమ్ము, గర్భకోశ క్యాన్సర్పై అవగాహన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆయన కుమార్తె డాక్టర్ వెన్నెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లను సన్మానించి మొమోటోలు అందజేశారు. అన్ని వృత్తుల కల్లా డాక్టర్ వృత్తి అరుదైనదని అన్నారు. కావలిలో డాక్టర్లకు ఏ ఇబ్బంది కలిగినా తాను అండగా ఉంటానన్నారు. అందరికి అధిపతి విష్ణు నారాయణుడు, వాళ్ళకి అధిపతి ఈ మానవ జన్మలో డాక్టర్లు. అటువంటి వృత్తిలో ఉండి ఈ రోజు మీరు వృత్తిలో డబ్బులే పరమదైవంగా కంటే కూడా సమాజ సేవ దైవంగా భావిస్తూ మా కావలి ఐఎంఏ నిజంగా మీరందరూ చేస్తున్న దానికి సర్వదా మిమ్మల్ని అభినందిస్తూ, మీలాంటి డాక్టర్లు మా కావలి నియోజకవర్గానికి, ముఖ్యంగా మా కావలి ప్రజానికానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా ఎలక్షన్ ముందు చెప్పా, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, డాక్టర్ల విషయంలో ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేగా నాకు స్థాయి లేదు. ఎప్పుడు మీకు సేవకుడిగానే ఉంటాను. ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా కూడా ఏ సందర్భం వచ్చినా నేను దాని సందర్భంలో మీకు ఎప్పుడు కూడా కించిత్ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని గాజు బొమ్మలాగా చూసుకునే బాధ్యత మాది అని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించినటువంటి
డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము నాన్ అఫిషియల్స్ మీ టెక్నికల్ వర్డ్స్ మేము మాట్లాడితే బాగుంటుంది కాబట్టి విషయానికి దూరంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. దేవుడు అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుగుణమ్మలు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని మూల విరాట్ స్వామివారికి వెండి చట్రం, ఆకు పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు పలికారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సతీమణి వారి పిల్లలకి పట్టు కండవాలు కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.